హాయ్ ఎవరివన్ అందరూ బాగున్నారండి. వీటిని అయితే తాటికాయలు అంటారండి. మా సైడ్ అయితే బాగా ఎక్కువగా ఉంటాయండి తాటికాయలు. మన కోనసీమ జిల్లాలో అయితే బాగా ఎక్కువగా ఉంటాయి. సో మీలో ఎంతమంది తాటికాయలు తెలుసో కామెంట్ చేయండి. తాటికాయల వల్ల బెనిఫిట్స్ ఏంటి, సో దీంతో ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చు అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మేము ఎలా మా చిన్నతనంలో అయితే మా అమ్మమ్మ గారు వాళ్ళ ఇంటికాడ అయితే ఇలా తాటికాయలు తెచ్చుకుని ఇలా కాల్చుకుని తినేవాళ్ళం అండి. నైట్ కాల్ చేసుకుని ప్రొద్దుటే తినేవాళ్ళం. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. సో మన గారెలకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే తాటికాయలు బాగా ముగ్గుపోయిన వాటిని తెచ్చుకుని వాటర్తో కడిగేసుకుని వాటిని బద్దలు కొట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం అటు ఇటును, ఎందుకంటే దానిపైన ఉన్న తొక్క తొందరగా వస్తుంది అన్నమాట. మనం చెతగొట్టుకుని పక్కన పెట్టుకుని ఒక అరగంట తర్వాత ఇలా తీసుకుంటే దానిపైన ఉన్న తొక్క చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇలా తీసేసుకున్న తర్వాత వాటిని కొంచెం చేతితో రఫ్ చేసుకుని బాగా పిసికేసుకుని సో దాన్ని పేసింగ్ కింద తీసుకుంటామండి. పేసింగ్ తీసుకుంటే ఐటమ్స్ అయితే ఇప్పుడు చాలా ఉన్నాయి మార్కెట్లో. మాకైతే అప్పుడు స్టీల్ డబ్బాలతోటి ఇనప జల్లెళ్ళు ఉంటాయి కదండి, దాన్ని బోర్లించి దానిపైన తీసేవాళ్ళం. ఏసులు బాగా కింద పేసంలోకి వెళ్లకుండా ఉపయోగపడేది అనమాట. సో ఇలా వచ్చిన పేసాన్ని మనం వడగట్టేసుకుని సో ఇది గారెలకి అయితే ఇదివరకు వరిపిండి వాడేవారండి. వరిపిండి బదులైతే ఇప్పుడు ఉప్మానోక యూజ్ చేసుకోవచ్చు అండి. మనకి తెల్ల ఉప్మానోక ఉంటుంది కదా, బొంబాయి రవ్వ అంట కూడా అంటారు దీన్ని. సో ఇది వాడుకోవచ్చు అన్నమాట. ఇలా మనకి ఎంత అవసరం అంతా తీసుకుని సో కొద్దిగా వరిపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదండి. తక్కువ మోతాదులో మనం ఒక కప్పు తీసుకుంటే ఇది ఒక 3 కప్పులు మనకి ఉప్మానోక తీసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఆల్రెడీ దీంట్లో స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం స్వీట్ కూడా మనం అంటే షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే తాటికాయలు కొంచెం చేదు వగరన్నది కూడా ఉంటుంది, కొన్ని కొన్ని తాటికాయలు అలా ఉంటాయన్నమాట. సో కొంచెం యాడ్ చేసుకుని కొబ్బరి కూర కూడా వేసుకుని కలిపేసుకుని ఒక పావు గంట మనం పక్కన పెట్టేసుకుని తర్వాత గారెల కింద రెడీ చేసుకుని వేసుకోవచ్చండి. మన గారెలు మామూలుగా మినపగారెలు ఎలా వేసుకుంటామో అలాగే కలుపుకోవాలని పలుచుకాను. మరీ టైట్గా కలుపుకుంటే గారెలు కూడా టైట్గా ఉంటాయి. సో మనకి అంత టేస్ట్ అనిపించదు అన్నమాట. ఇలా కలుపుకోవడం వల్ల గుల్లగా ఉండి మనకి చాలా బాగుంటాయండి. మనకి తాటికాయల వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మా చిన్నతనంలో అయితే తాటికాయలకి అయితే వృద్ధుడేలు ఎగ్గొట్టేసి మా అమ్మగారు సంచిచ్చి పంపించేవారు. ఆ తాటికాయలు తెచ్చుకునేవాళ్ళు అన్నమాట. ఎందుకంటే అవి తాటికాయల నుంచి తేగలు కూడా వస్తాయి కాబట్టి అప్పట్లో అవి బాగా ఎండబెట్టేసి ఆ తాటికాయలన్నిటిని తేగలకి పాత్ర కింద వేసి తేగలు వచ్చి అప్పట్లో తేగలు అవి బాగా ఉండేవి. ఇప్పుడైతే తేగలు కొనుక్కొని తినవలసి వస్తుందండి. ఇప్పుడు కూడా చెట్లు కూడా చాలామంది నరికేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే తాటికాయలు ఏంటో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే దీంట్లో మనకి పుష్కలంగా ఐరన్ ఉంటుందండి, మనకి బ్లడ్ పట్టడానికి ఉపయోగపడుతుంది. అలాగే కాల్షియం మనకి ఎముకలు బలంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి ఇది మన సీజన్లోనే తింటాం కాబట్టి ఆ సీజన్లో ఏ సీజన్లో పండ్లు ఆ సీజన్లో తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. అంతే కదండి, కొంతమంది అయితే పేస్ట్ని తీసేసుకుని పేస్ట్ అన్నీ మనం స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి. ఇలా స్టోర్ చేసుకుని 1 మంత్ వరకు మనకు ఉంటుంది. తర్వాత మనం ఎట్లకి కావాలంటే ఏ విధంగా కావాలంటే రొట్టెలకు కానీ గారెలకు కానీ ఇడ్లీకి కానీ ఉపయోగించుకోవచ్చు. సో మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అండి, మనకి ఎలా కావాలంటే అలా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే సీజన్లో దొరుకుతుంది కాబట్టి మనకి అన్న సీజన్లో కూడా వాడుకోవడానికి ఉంటుంది. కొంతమందికి అయితే చుట్టాలకు వాళ్ళకి దొరకవు కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా మన ఇంటికి వచ్చినప్పుడు వేసి పెట్టడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. సో దీంట్లో మనకి జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి కూడా ఉపయోగపడుతుందండి. దీంట్లోనూ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అంటే పీచు పదార్థం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పీచు పదార్థం వల్ల మన బాడీకి చాలా యూజ్ ఉందండి. ఎందుకంటే మనం తిన్న ఫుడ్ చూడండి కొంచెం 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 ఏమవుతుందంటే ఆయిల్ రూపంలో మన ప్రేవులను పట్టేస్తూ ఉంటుంది. అదే కొన్ని రోజులకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కింద రకరకాల డిసీజ్ కింద మనకి కన్వర్ట్ అవుతుందన్నమాట. సో అటువంటి వాటికి ఇలాంటి తినటం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రేవులను ఏదైతే ఉందో అది పీచు పదార్థం వాటిని పట్టుకుని అదంతా మనకి యూరిన్ ద్వారా బయటికి నెట్టేస్తుంది అన్నమాట. సో బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. అంతే కదండి, దీంట్లో మనకి రొట్టె అయితే తయారు చేసుకోవచ్చు. తాటి రొట్టె చూసారు కదా, మరి తాటిగారెలు కూడా చూసారు కదా ఎలా ఉన్నాయను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. అంతే కదండి, ఈ తాటికాయలతోటి మనం ఏంటంటే తాటి పేసంతోటి మనం తాటి సాప కూడా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఈ పేసం తీసేసుకుని దాంట్లో వాము జీలకర్ర బెల్లము కలిపేసుకుని కొద్దిగా బెల్లం వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. చేసేసుకుని దాన్ని మనకి తాటి చేపలను ఉంటాయన్నమాట. ఇది వరకైతే చేపలు ఉండేవి. సో ఇప్పుడు చేపలు లేవు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక ప్లేటు పలచిన్న ప్లేట్, ఒకటి స్టీల్ ప్లేట్ కానీ ఏదైనా పెద్దది గిన్నె తీసుకుని దాంట్లోనే కొద్దిగా ఆయిల్ పామేసుకుని పేస్ట్ మీద అయితే ఉందో కలిపేసుకున్నది దాన్ని అప్లై చేసుకుని మనం ఎండలో పెట్టుకోవచ్చండి. ఎండలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ అడుకోవడం మళ్ళీ దానిపైన మళ్ళీ అప్లై చేయాలన్నమాట. ఇలా ఒక 3-4 రోజులు 5 రోజులు చేసిన తర్వాత అయితే తాటి మనకి సాప్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకుని ముక్కల కింద మనం దాన్ని తీసుకుని కట్ చేసుకుని ముక్కల కింద మనం పెట్టేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. మనకు కావాల్సినప్పుడు అలా తినవచ్చు అన్నమాట. ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి మర్చిపోకండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది పల్లెటూరులో అయితే చాలామంది ఈ సీజన్లో చాలామంది చాలా ఇంట్రెస్ట్గా
చాలా ఇష్టంగా తినే ఫుడ్ అన్నమాట. మనకి హెల్తీ ఫుడ్ కూడాను. తాటికాయ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. చూసారు కదా, తాటి రొట్టు, తాటి సాప్ అని చెప్పాను కదండి మీకు. ఇదిగో తాటి సాప్ అయితే ఇలాగ ఉంటుంది అన్నమాట. ముక్క ముక్కలకి కట్ చేసుకుని తినచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.